మోసపోకండి అని దేవుని వాక్యం చెప్పింది. అసలు మనిషి ఎందుకు మోసపోతాడు అన్న ప్రశ్న నేను వేసుకున్నా. అసలు మనిషి మోసపోవటానికి కారణాలు ఏంటి అనేది వేసుకుంటే అందులో మొట్టమొదటిది నాకు అర్థమైంది ఏంటంటే అజ్ఞానం లేక అమాయకత్వం. ఇప్పుడు మార్కెట్లోకి వెళ్తాం, మార్కెట్లో అన్ని వ్యాపారాలు మనకు తెలియదు. మనకు తెలిసిన వ్యాపారంలో మాత్రమే మనం మోసపోం. ఇక మిగిలిన వ్యాపారాల్లో వ్యవహారాలు మనకు తెలియదు గనక ఆడే జీవితం తింటాం, వాడు ఎంత అడిగితే అంత ఇస్తాం, మోసపోతాం. వాడు నకిలీది ఇచ్చినా సరే, ఒరిజినల్ అని నకిలీది ఇచ్చినా సరే మనం మోసపోయి తెచ్చుకొని వినియోగించుకుంటాం. లోకంలో ఉన్న సబ్జెక్టులన్నీ మనకు తెలియాలని రూల్ ఏం లేదుగా. మనకేదో 1-2 విషయాలు తెలుసు. మన తెలివి, మన చురుకుదనం, మన జ్ఞానం అంతా అక్కడే పనిచేసింది. ఇక మిగిలిన సబ్జెక్టుల్లో పనిచేయదు. ఉదాహరణకి బట్టల షాపులో వ్యాపారం చేసే నకిలీ వాటికి ఎక్కువ చమకాయింపు ఉంటుంది. చూసినోడు ముందు ఫ్లాట్ అయిపోతాడు, ఎందుకంటే ముందే నకిలీది కాబట్టి వాడు దాన్ని డిజైనింగ్ అలా చేస్తాడన్నమాట, చూసినోడు బోల్తా పట్టడానికి. బట్టల అనుభవం కలిగిన వాడికి, వస్త్రాల కూర్చిన అనుభవం కలిగిన వాడు అందులో మోసపోడు, కానీ దాని గురించి అవగాహన లేనివాడు మోసపోతాడు. అట్లాగే రకరకాల విషయాల్లో మనం వాడకాలు చేస్తూ ఉంటాం. అన్ని సబ్జెక్టులు మనకు అవగాహన ఉండాలనేవి లేదుగా. ఉన్న దానిలో మనం చురుగ్గా ఉంటాం, లేని దానిలో మోసపోతాం. ఎందుకు మోసపోతున్నాం? ఫస్ట్ పాయింట్ మీరు చెప్పండి. అజ్ఞానం అంటే దాన్ని గూర్చిన జ్ఞానం లేకపోవుట లేదా అమాయకత్వం. ఈ అజ్ఞానంలో, అమాయకత్వంలో తెలివి తక్కువ వాళ్ళే కాదు, తెలివైన వాళ్ళు కూడా పడతారు. ఇప్పుడు ఆ సబ్జెక్టును కూర్చిన అవగాహన మనకు లేకపోతే, ఆ సబ్జెక్టులో మనం జ్ఞానశూన్యులం అయితే మనం అమాయకులమేగా. ఎంత తెలివైన వాళ్ళమైనా, ఎంత చురుకైన వాళ్ళమైనా. ఏమంటావు? సింపుల్గా చెప్తా బ్రదరు, స్థలాల విషయం మనకు తెలియదు, మనకు అవగాహన లేదు. మనం మంచి సబ్జెక్టు, చురుకుదనం, మెలకువ, నేర్పరితనం, పైసలు సంపాదించుట అన్నీ ఉన్నాయి మన దగ్గర, కానీ ప్లాట్లు ఎవరో మనకు తెలియదు. ఒక దగ్గర మంచి ప్లాట్ చూసాం, వాడు ధర కొంచెం తక్కువ చెప్పాడు, ఎగురుకుంటా పోయి కొనేసాం, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనం ఏదో రాళ్ళు బాతి కట్టుకుందాం ట్రై చేసాం. మనం ఎప్పుడైతే రాయి బాతామో ఇంకొకడు వచ్చి నిలబడ్డాడు. వాడితో మన వాదన వేసుకుంటే ఇంకొకడు వచ్చి నిలబడ్డాడు. వాడు అన్నాడు వచ్చి, ఫస్ట్ మనం రాళ్ళు బాతుంటే ఒకటి వచ్చి అన్నాడు, ఎవడి దానిలో ఎవడు బాతాడరా రాయి అన్నాడు. ఎవడి దానిలో ఎవడు బాతేది సార్, నేను కొనుక్కున్నాను, ఇది నాది అన్నాడు. మరి నాదేది? నాదేది? నీదేంది? ఇది నేను కొనుక్కున్నది, నువ్వు కొనుక్కున్నదా? ఎట్రా ఇక కాగితాలు చూడు. అదేంది నీకెట్టయింది? మరి నీకెట్టయిందో నాకు అట్టయింది. పల్లెప నేను నువ్వు ఏ తిప్పలన్నప్పుడు నేను రాయాల్సిందంటే ఏంది నువ్వు వేసేది మామూలుగా ఉంటుందని వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకున్నట్టు ఇంకొకటి దిగాడు బండి. ఊళ్ళో మ్యారేజ్కి డాకులు హడావుడ్స్ అనే, ఎవడురా మీరు, ఎవడు దానిలో ఎవడేస్తారని వాడు దిగాడు. వీడు ఎవడురా అంటే వీడు ముందు కొన్నాడు, వీళ్ళిద్దరి కాటికి ముందు కొన్నాడు, అంటే వాడు 3 అమ్మాడు. వాడు దేన్ని వ్యవహరించి దేన్ని మాఫీ చేసాడు, అమ్ముంటాడు. ఒక్కసారి ఆలోచించండి మీరు. అంటే వీళ్ళు ఎంత సంపాదించగలిగే వాళ్ళైనా, ఎంత తెలియగల వాళ్ళైనా, ఎంత చదవర్లైనా సంబంధిత అంశంలో వాడికి జ్ఞానం లేకపోతే వాడు అమాయకుడే. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు స్థలాలు కొనేది ఒకటి, వస్త్రాలు కొనేది ఒకటి, పశువుల్ని కొనేది ఒకటి, ఇతరత్ర వస్తువుల్ని కొనేది ఒకటి, ఇట్లా ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి లోకంలో. అన్నిటి మీద మనకు అవగాహన ఉంటుందా? أنا أحقق أحلامي واحدا تلو الآخر مع أولمبياد. మనకు అవగాహన లేనప్పుడు మనం కొనే చేప దగ్గర నుంచి, మాంసం దగ్గర నుంచి, కూరగాయ దాకా బుస్సే, పాల ప్యాకెట్తో సహా గ్యాంబ్లింగే. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ విషయం? కరెక్టేననే, మరి ఏం చేద్దాం అనే, మరి ఇప్పుడు జరుగుతుంది అది. ఎవరు బతుకు తెరువు వాళ్ళది పోనీలే అనే, ఏం చేద్దాం అని. రైట్. సో మోసపోకండి అని దేవుడు చెప్పాడంటే మోసపోవడానికి కారణాల్లో ప్రధానమైంది అజ్ఞానం, అమాయకత్వం. ఒక రాజు దగ్గరికి 4 నేత పని వాళ్ళు వచ్చారట.
నేత పనాళ్ళు కాదు, వాళ్ళ పొందగా దొంగలు, మోసగాళ్ళు రాజు దగ్గరకు వచ్చారు. రాజు దగ్గరకు వచ్చి రాజుని పొగడ్తలతో ముంచెత్తారు. ప్రపంచంలో చాలా రాజ్యాలు తిరిగాం, చాలా సామ్రాజ్యాలు తిరిగాం మహారాజా, ఎక్కడికి పోయినా మీ పేరే మారుమ్రోగుతుంది. అసలు మీలాంటి రాజు లేడన్నారు, మీలాంటి గొప్ప వ్యక్తి, జ్ఞానవంతుడు, యుద్ధవీరుడు, అది ఇది మీలాంటి సుగుణాల సంపన్నుడు అసలు ఇంకొకళ్ళు లేడని చెప్పారు. అందుకే మిమ్మల్ని చూద్దాము, మేము నేర్చుకున్న విద్యను మీకు కాస్త ప్రయోజనకరంగా చేసి పోదామని మీ రాజ్యానికి వచ్చాం మహారాజా అన్నారు. వీళ్ళు శత్రు రాజ్యానికి చెందిన దొంగలు, వీళ్ళు దొంగలు. ఒక పొగడ్త మనిషిని ఆటోమేటిక్గా బెండ్ చేస్తుంది. ఎంత కాదు లేదన్నా ఊరికే పొగుడుతూ ఉంటే మనకేదో తెలియని ఆనందం, మైమరుపు. చాలా వరకు జెంట్స్ లేడీస్ బుక్ అయ్యేది కూడా అక్కడే. వాడు మొదలు పెట్టేటప్పుడు ఫస్ట్ అసలు ఒక మనిషిని ఫ్లాట్ చేయడానికి మొదలు పెట్టేటప్పుడు అవి పాదాల హంస 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 అడుగులు అంటాడు, అవి కళ్ళ కలువ పువ్వులు అంటాడు, అస్సలు అవి చెక్కిళ్ళ అమ్మో అంటాడు, ఏమండి అవి పెదవుల దొండపళ్ళు అంటాడు, ఏదో అంటాడు. ఇక వీడు అంగాంగ వర్ణం చేస్తూ ఉంటే తడవకు ఒక వర్ణం చేసి వీడు సమాచారం పంపిస్తూ ఉంటే నేను పొగడ్తలకు పడను అని ఏమో పెట్టి అంతటితో ఆగిద్దా, మళ్ళీ ఆడేవాడు పొగిడి పంపిస్తాడేమో అని చూసింది. ఇప్పుడు ఈ మాట పంపించే చూడు, నాకు అసలు పొగడ్తలకు పడనని ఇక్కడే నాకు నచ్చావు నువ్వు అంటాడు. మళ్ళీ అదే వేస్తాడు, అక్కడ బిస్కెట్ వేసి పంపిస్తాడు. మళ్ళీ అసలు పొగడ్తలకు పడని నైజం ఉంది చూడు, అసలు ఆ చురుకుదనం అసలు ఎలా అంత షార్ప్ మైండ్. అసలు అమ్మో నువ్వు ఎంత చురుకంటే అసలు నాకు అన్నిటికంటే మీలో నచ్చేది ఆ చురుకేనండి. అమ్మో ఊరకలా ఆవులిస్తే లెక్కేస్తారండి మీరు. ఆడ బుక్కై కూర్చుందమ్మ, అవదా మా తల్లులు మా రాజులు మా అమ్మలు ముందుంటారు. ఏం చేద్దాం, ఎవరు మోసం చేసినా ఆడతల్లుల్ని. దేవునికి స్తోత్రం. ఈయన్ని పొగిడేసరికి మనిషి ఎక్కాడండి, మునగ చిటారు కొమ్మకి ఎక్కాడు. ఎన్ని రాజ్యాలు తిరిగారంటే కొన్ని రాజ్యాల పేర్లు చెప్పారు. ఆ రాజ్యాల్లో మమ్మను గురించి మాట్లాడుకుంటున్నారా? మామూలుగానా మహారాజా? మహాద్భుతంగా మాట్లాడుకుంటున్నారు. వేనోళ్ళ మీ పేరే మారుమవుతుంది మహారాజా. అందుకే మేం నేర్చుకున్న విద్యని అంతంత మాత్రపోళ్ళ కాకుండా మీలాంటి లోకోత్తములకు, సర్వోత్తములకే చేయాలనే ఆలోచనతో ఇంత రిస్క్ చేసి ఇంత దూరం ప్రయాసపడి మీకోసం వచ్చా మహారాజా అన్న. బాగుంది. ఇంతకు మీరు నేర్చిన విద్య ఏంటి? నాకు మాత్రమే మీరు ఎందుకు అలా అనుకుంటున్నారంటే, లేదు ప్రపంచంలో తిరిగాము, యోగ్యుడు ఎవడని మీరే కనపడ్డారు. ఇంతకు నేర్చిన విద్య ఏంటంటే, మాకు నేత పని తెలుసు మహారాజా. ఆ నేత పని మామూలు నేత కాదు. మామూలు మనుషులు ధరించే వస్త్రాలు అందరూ నేస్తారు, అది కాదు. మేము దేవతా వస్త్రాలు నేస్తామన్నా. ఏ వస్త్రాలు? దేవతా వస్త్రాలు. ఆ దేవతా వస్త్రాలు నేసి యోగ్యులైనటువంటి మీకు ధరింపజేసి మిమ్మల్ని ఊరేగించి కృతజ్ఞతగా తమరేమన్నా మాకు సన్మానాలు అందిస్తే, సత్కారాలు అందిస్తే అవి తీసుకొని మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మేమైతే మీలాంటి మహానుభావుడికి చేయాలనుకున్నాం, చేసే తీర్చాం. తర్వాత ఆ కృతజ్ఞతగా మీరు ఏదన్నా చేస్తే చేయండి, లేకపోతే లేదు. మాకు అది కాదు. మా విద్య అనేది మీలాంటి యోగ్యుల దగ్గర మరి చూపించాలని మేమైతే తీర్మానం చేసుకున్నాం. మాకు మీరేం చేయొద్దు. ఉండటానికి బస, తినటానికి అంత ఆహారం, ఒక్క నెల రోజులకు, నెల నుంచి 4 నెలల వరకు మేము ఉండేదానికి ఏర్పాట్లు, కాస్త తినేదానికి ఆహారం, కట్టేదానికి వస్త్రం, మాకేది తక్కువ కాకుండా చూసుకోండి. ఒక మగ్గాన్ని ఇవ్వండి మాకు. ఏంటిది? మగ్గాన్ని ఇవ్వండి. దానికి ఉపయోగించేటువంటి దారాలు అవి గట్రా మేము చూసుకుంటాం. అవి మామూలు దారాలు అయితే మామూలు వస్త్రాలే వస్తాయి మహారాజా. మేము ఏర్పరచుకున్నటువంటి ప్రత్యేకమైనవి ఉన్నాయి, అవి మేము పెట్టి మీకు వస్త్రాలను నేసి చక్కగా మీకు రెడీ చేసి ధరింపజేసేది. చప్పట్లు కొట్టాడు. ఎవరెక్కడ అన్నాడు. అందరూ వచ్చారు. వెళ్ళి చెప్పినాయి ఒక్క రోజులోనే ఏర్పాటు చేసేసేయండి అన్నారు. అన్నీ తెచ్చేశారు, రెడీ చేశారు, ఇచ్చారు.
వాళ్ళకి ఇక అన్ని తిండి మొత్తం 4 నెలలు ఎంజాయ్. గదిలో ఒక భాగంలో మగ్గం పెట్టించారు. అస్సలు దాన్ని టచ్ కూడా చేయట్లేవాడు. దొంగలుగా వాళ్ళకి ఏం తెలుసు, అసలు ఆ పనే తెలియదుగా. టచ్ కూడా చేయట్లా. ఎవరన్నా మనుషులు అలిగిడి తగిలినప్పుడు మాత్రం ఎవడో ఒకడు పోయి దాన్ని కాస్త అట్లా సౌండ్ చేస్తున్నాడు. మగ్గం ఆడించేటప్పుడు కొంచెం సౌండ్ వస్తుంది కదా, టక్కం టక్కం అని. ఎవడన్నా మనిషి అలిగిడి తగిలిందంటే ఆ సౌండ్ కాసేపు చేసి వెళ్ళిపోతున్నారు మళ్ళీ. ఈ సౌండ్ ఇన్నోళ్ళు ఏమన్నారు, అరే మగ్గం పని జరుగుతుందిరో, మహారాజు గారికి వస్త్రాలు రో తీవ్రంగా జరుగుతున్నాయి రో. మనుషులు ధరించే వస్త్రాలు కాక దేవతలు ధరించే వస్త్రాలు అవి ఎలాగుంటాయో చూడాలనుకుని ఆడు మురిసిపోయి మహారాజు మొదట తెలుసుకోవాలనుకున్నాడు. అయితే వీళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మహారాజా మేము దేవతా వస్త్రాలు నేస్తాం, అయితే ఒక చిన్న షరతు, మేం నేసేటువంటి వస్త్రాలు మనుషులు ధరించే వస్త్రాలు కాదు, అవి దేవతా వస్త్రాలు కనుక అవి బుద్ధిహీనులకి మూర్ఖులకి కనపడవు. బుద్ధిహీనులకి మూర్ఖులకి కనపడవు, మంచి వాళ్ళందరికీ కనపడతాయి అన్నారు. రాజు అనుకున్నాడు, రాజ్యం మొత్తంలో వెతికిన ఎంతమంది వెళ్తారు బుద్ధిహీనులు మూర్ఖులు? కొద్దిమందేగా, దాదాపు అందరూ మంచోళ్లేగా, ముఖ్యంగా నేను అసలు మంచోడిని కాబట్టి ఉంటుంది, ఏముంది దాన్ని ఏముందలే, పర్వాలేదు ఏంటి అన్నాడు. మొదటి నెల అయింది. సైన్యాధిపతిని పంపించాడు. ఏమయ్యా, సైనికుడిని పంపించాడు. వస్త్రాలు ఎంతవరకు అయినాయో చూసి రమ్మని. వాడు పోయాడు. సైనికుడు వస్తున్నాడని వీళ్ళకి సమాచారం వచ్చింది. సభా మండపంలో వీళ్ళు పలికిన ఆ మాట మనుషులు, సైనికులు, మంత్రి, రాజు మొత్తం విన్నారు. ఏమని? బుద్ధిహీనులకు మూర్ఖులు కనపడవని. సైనికుడు పోయాడు. వాడు పోయేసరికి వీళ్ళు మగ్గం దగ్గర చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నట్టు హడావుడి పిక్చర్ ఇచ్చారు. వాడు పోయి చూశాడు, మగ్గం కనపడుతుంది, వీళ్ళు పని చేస్తున్నారు కానీ ఒక్క నూలు పోగు కనపడట్ల వాడికి. వాడికి డౌట్ వచ్చింది, ఏందిరా ఏమి లేకుండా ఏం చేస్తున్నారు వీళ్ళు అని అనుమానం వచ్చింది. ఎంత చేట పోలీసుడు కదా, డౌట్ వచ్చింది. అదిగో సైనికుడు వచ్చాడు, చూస్తున్నాడు. అదిగో నేస్తున్నారు చూడండి, ఏం లేదు అక్కడ, దారాలు లేవు, ఏం లేదు. చాలా ఇంట్రెస్ట్గా వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ చేతుల్లో దారాలు పట్టుకున్నట్టు వేలు ఇట్టు పెట్టాడు చూడండి, చూసారా? అట్లాగా అక్కడ దారాలు ఉన్నాయా? ఏం లేవు, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు అన్నారు, చేస్తా ఏం సైనికుడు గారు ఎలా ఉన్నాయి వస్త్రాలు అంటే, ఇప్పుడు నాకు ఏం కనపడట్లేదు రా, నూలు పోగోడు కనపడట్లేదు అంటే బుద్ధిహీనుడు మూర్ఖుడు. ఈ మాట నాకెందుకని వాడేం చేశాడు, ఆహా అద్భుతం, అత్యద్భుతం, నా లైఫ్లో చూడలేదు అన్నాడు. పోయి మహారాజుకు చెప్పండి అన్నారు. ఇటు పోయి చెప్పాడు. మహారాజా, ఆహాహాహా, ఓహోహోహో, అద్భుతం, అసలు ఎంత పలచగా ఉన్నాయంటే కంటికే కనపడట్లేదు మహారాజా, అంత అద్భుతంగా ఉన్నాయి. 2వ నెల గడిచింది. ఇప్పుడు సైన్యాధిపతిని పంపించాడు. సైనికుడు అయ్యాడు, సైన్యాధిపతి అయ్యాడు. 2వ నెలకి సైన్యాధిపతి వాడు పోయాడు. వాడు వస్తున్నాడని తెలుసుకొని మళ్ళీ సేమ్ పిక్చర్ ఇచ్చారు. అసలు వచ్చినా కూడా ఆయన పట్టించుకోకుండా వీళ్ళు ఇంక టైం అవుతుంది, ఇంక మనం తొందరగా చేయాలని ఒకటి తిట్టుకుంటా గద్దించుకుంటా, అంత నిర్లక్ష్యం అయితే ఎట్లాగా, మహారాజు గారు ఏంటి ఏమనుకుంటారు, టయానికి ఇవ్వాలి మనం అని చెప్పి వర్క్ సీరియస్గా చేస్తూ ఉన్నారు. నూలు పోగులేదు అక్కడ. వీడికి మైండ్ పోయింది, అరే వీళ్ళకి కనపడుతుంది, ముందు పోయిన సైనికుడికి కనపడుతుంది, నాకు కనపడట్లేదు, ఇది కొంపదీసి రాజ్యం మొత్తంలో బుద్ధిహీనుణ్ణి మూర్ఖుడిని నేనైనా అయింది, అయినా మనకెందుకు వచ్చిన గొడవ, మనకేం కనపట్టలేదన్నా అనుకో, నేను మూర్ఖుడిని బుద్ధిహీనుడిని కావాల్సి వచ్చింది, ఎందుకు వచ్చిన గొడవ అని చూస్తా ఉన్నాడు. పరకాయించి ఏ కోశానన్నా ఒక నూలు పోగన్నా కనపడేది, ఏం లేదు అక్కడ. వాడిని అడిగారు, ఏం సైన్యాధిపతి గారు ఎలా ఉన్నాయి వస్త్రాలు? సగం పడ అయిపోయినాయి మహారాజు గారి వస్త్రాలు, మీకేం అనిపించలేదా, ఏం స్పందించట్లేదు? ముందు వచ్చిన ఆ సైనికుడు గారు బాగా స్పందించారు. వాడికి కనపడదు కావాల, నాకు కనపడదు. అరే అసలు భలే పని, నేను ఆశ్చర్యపోయి నిశ్చేషుడిని నిలబడిపోయాను, అసలు ఇలాంటి వస్త్రాలు
ఇంతవరకు చూడలేదు నేను, అసలు కంటికి కనపడనట్లేదు, ఇంతవరకు నా కంటికి ఇంతవరకు కనపడలేదని అనుకుంటా పోయాడు వాడు. మహారాజుకు చెప్పాడు, మహారాజా అద్భుతం వస్త్రాలు అసలు మామూలు లేవు, నా కళ్ళతో ఇంతవరకు చూడలేదంటే నమ్మండి అన్న. వాడు నిజమే చెప్పాడు, చూడలేదు. స్తోత్రం. రైతురా ఎంతవరకైనా అంటే సగం అయిపోయినాయి మహారాజా, కళ్ళారా చూశాను నేను, సగం అయిపోయినాయి, ఒట్టిదే చూడలా. సంతోషం. 3వ నెలలో మంత్రిని పంపించాడు. మంత్రి వచ్చి చూశాడు, వాళ్ళు సీరియస్గా వర్క్ చేస్తున్నారు. మంత్రికి కూడా ఏం కనపట్టాలి, ఏమైనా ఉంటే కదా కనపడటానికి, ఏం లేదు. వాడు ఆశ్చర్యపోయి, ఏందిరా వీళ్ళు ఎంత సీరియస్గా చేస్తున్నారు, ఏం కనపడట్లేదు, ఏం మంత్రివర్య ఏం మాట్లాడట్లేదు, ఎలా ఉన్నాయి రాజుగారి వస్త్రాలు, 3 భాగాలు అయిపోయినాయి కనపడట్లేదా అన్నారు. కనబడకపోవడం ఏమిటి, అదేది మీరు మౌనంగా ఉంటేనో ముందు వచ్చిన సైనికుడికి తర్వాత సైన్యాధిపతికి బాగా కనిపించే, చక్కగా మాట్లాడారు, వాటి గురించి వర్ణించి చెప్పారు, మరి మీరేం మాట్లాడలేదు అంటే ఏం మాట్లాడేది. అసలు ఇలాంటి వస్త్రాలు ధరించే భాగ్యం మా మహారాజుకు రావటం అదృష్టం అని నా కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తున్నాయి. తట్టుకోలేక నేను పరవశుని అయిపోయాను. అంటే అరే హృదయంగా మారిపోయారు మీరు, మరి చెప్పండి పోయి మహారాజుకు చెప్పండి అంటే అడిపోయి చెప్పాడు, మహారాజా అవి అందరూ ధరించేవి కాదు మహారాజా, మీరు మాత్రమే ధరించాలి అవి. అమ్మో వస్త్రాలా వాటి ముందు ఏవి పనికిరావు మహారాజా అంటే ఇంకా ఉబలాటం పెరిగిపోయింది. మహారాజు మంత్రి వచ్చాడు, చూడండి గడ్డం పెంచుకొని. ఇందాక సైన్యాధిపతి వచ్చాడు చూశారు కదా, ఇప్పుడు మంత్రి వచ్చాడు. స్తోత్రం. ఏం లేదు అక్కడ, అయిపోయిందా. 4వ నెలలో రాజు వచ్చాడు, వాడికి ఆగల ఉబలాటం, ఇక ఫైనల్ అయింది. రాజు వచ్చినా పట్టించుకోకుండా చేస్తున్నారు, రాజు వెనకనే ఉన్నాడు. మహారాజు గారికి ధరింప చేయాలి, దీనికి యోగ్యుడు, అది దానికి కాసేపు అక్కడ కూడా పొగుడుతున్నారు ఆయన చూడనట్టే. అన్నాడు, మహాప్రభు మహారాజా ఎప్పుడు ఏం చేశారు మరి తమరు, అయ్యో మేము పని బిజీలో ఉండి మిమ్మల్ని పట్టించుకోలేకపోయాం, పర్వాలేదు అని ఆ మగ్గం కాడిపోయి చూస్తే ఏం కనపట్లా. అది రాజు వచ్చాడు చూడండి, ఏందిరా మీరు ఏం అడుగుతున్నారు, ఏమి నేస్తున్నారు, ఏందిరా మీ చేతుల్లో వస్తువులు తప్ప అందులో దారాలు కనపట్టలేదు, ఏం జరుగుతుందరా ఇక్కడ అని ఆడికి డౌట్ వచ్చింది మహారాజు. డౌట్ వచ్చి వాడిని ఇచ్చేటోడే చూస్తా ఉన్నాడు, ఎంత పరకాయించి చూసినా ఏం కనపట్టాల. ఇప్పుడు రాజుకు డౌట్ వచ్చింది, సైనికుడికి కనిపించింది, సైన్యాధిపతికి కనిపించింది, మంత్రికి కనిపించింది, నాకు కనపట్టలేదు. కొంపదీసి రాజ్యం మొత్తం మూర్ఖుని బుద్ధిహీనుడి నేనేనా, పనికి మనలోని నేనేనా. సరే నాకు కనపడకపోతే కనపడిపోయింది, నేసే వాళ్ళకి కనపడుతుంది, చూసిపోయిన వాళ్ళకి కనపడింది, జనానికి కనపడింది. ఇప్పుడు బుద్ధిహీనుడిని మూర్ఖుడిని పనికి మనలోని నేనే కదా, పర్వాలేదులే అని అలాగే పరకాయించి చూస్తా ఉంటే వాళ్ళు అడిగారు, మహారాజా ఏంటి అలా మౌనం అయిపోయారు, నచ్చలేదా. ముందు వచ్చిన సైనికుడు, సైన్యాధిపతి, మంత్రి అద్భుతంగా అమోఘంగా సంతోషించారు, మీరేం మాట్లాడలేదంటే మీకు కనపడట్లేదా అన్నారు. వీడు తేరుకొని కనపడకపోవటం ఏమిటి, నా జీవితంలో చూడలేలాంటి వస్త్రాలు నేను, ఇవి ధరించడానికి నేను యోగ్యుడంటే నాకేం అర్థం కావట్లా. మీరు యోగ్యులు కాబట్టి మీకోసం సిద్ధం చేస్తున్నా మహారాజా. అవునవును చేయండి, బాగా చేయండి, త్వరగా కానివ్వండి మరి అంటే వాడి ఫీలింగ్ ఏంటంటే వాళ్ళకి కనపడదు, నాకు కనపడలేదు, వాళ్ళకైతే కనపడుతుంది కదా, ప్రాబ్లం లేదు అనుకున్నాడు. వాటిని ధరించాలని మాకు బాగా కుతూహలంగా ఉంది, త్వరగా కానీ అన్నాడు. మీకు కనపడుతున్నాయి అంటే అద్భుతంగా కనపడుతుంది, లేకపోతే నేనెందుకు బుద్ధిహీనుడుగా వీడి ఫీలింగ్. అయిపోయింది. కబురు పెట్టారు, సభలో ఉన్నప్పుడు రాజుగారి కబురు పెట్టారు, మహారాజా వస్త్రాలు రెడీ అయిపోయినాయి, బంగారు పళ్ళెం పంపించండి, అందులో వస్త్రాలు పెట్టి తీసుకొచ్చి తమరికి తొడిగించి ఏనుగు మీద ఎక్కించి ఊరేగించి ఆ తర్వాత మేము తమరు ఏదన్నా దయ చూపితే దాన్ని తీసుకొని మా ప్రాంతాలకు మేము వెళ్తాం మహారాజా. సంతోషమని ప్లేట్ పంపించారు, ప్లేట్లో వస్త్రాలు వేసుకొని వాళ్ళు వస్తున్నారు. సభా మంటపంలోకి ఆ ప్లేట్ తీసుకొచ్చేటప్పుడు ఒక్కడికి వస్త్రం కనపట్టల్లా, అది ఖాళీ ప్లేట్, ఎవడికి కనపడట్లా.
మంత్రికి కనపడట్లా, రాజుకి కనపడట్లా. కానీ ఎవడికి కనపడట్లేదని ఎవడు ఏం మాట్లాడట్లా. ఎవ్వరు నాకేం కనపడట్లేదన్న వాళ్ళు ఏమవుతారు? మూర్ఖులు, బుద్ధిహీనులు. ఈ సంగతి ప్రజలందరికీ వెల్లడైపోయింది. అందుకని ఖాళీ ప్లేట్ వెళ్తా ఉంటే ఎవడికోడి ఖాళీ ప్లేటే కనపడింది. ఎవడికోడు అనుకుంటున్నాడు ఈ రాజ్యం మొత్తంలో నేనే బుద్ధిహీను. అందరికి అదే ప్రశ్న. ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ నేనే మూర్ఖుండేమో, నేనే బుద్ధిహీనుండేమో ఎవడికోడు మిన్నకుండిపోయారు. ఎవడు మాట్లాడు. మహారాజా సభాస్థానాలు ఎలా ఉన్నాయి వస్త్రాలు? అందరూ ఆహా మహారాజా వాటిని ధరించడానికి మీరే యోగ్యులు, మీరే యోగ్యులు, మీరే యోగ్యులు అందరూ జయధ్వానాలు పలుకుతుంటే అందరూ కలిసి భయం చేస్తుంటే రాజుకు మైండ్ పోయింది. ఇంతమందికి కనపడింది, నాకు కనపడట్లేదు. అమ్మో నేను ఇక ఒరిజినల్ రా బాబు, మూర్ఖుడిని బుద్ధిహీనుడిని, ఇంకా డౌట్ లేదురా నాయన. ఇంతమందికి కనపడింది, నాకు కనపడట్లేదు అని వాడు తెగ ఫీల్ అయిపోతాడు. సరే చేసేదే ఉందిలే. మహారాజా తమరు గదిలోకి వస్తే మరి ఆ వస్త్రాలు తీసేసి ఈ వస్త్రాలు ధరింపజేసి తమర్ని ఏనిగెక్కింపజేసి ఊరేగింపజేసి తమర్ని అది అన్నారు. దాన్ని ఏముందని పాపం బయలుదేరాడు. పాపం వాడు ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసేశారు. వాడిని నిష్ఠ దిగంబర్ని చేశారు. వీళ్ళు ఆ వస్త్రాలు అన్నాడు కదా, తీరా ఆ పంచవస్త్రం తీరా పంచగడదాం అని అన్నారు. ఏం లేదు, నిజంగా క్లాత్ తీసుకున్నట్టే తీసుకుని దాన్ని ఏమైనా మడతలు వేసి కుచ్చిళ్ళు పోసి అన్ని రకాలుగా తిప్పలు పడతా చేస్తా ఉన్నారు. వీడికి ఏం లేదు. దేవునికి స్తోత్రం. చిన్నగా చిన్నగా మహారాజు గారికి నొప్పి వస్తుందిరా. చిన్నగా చిన్నగా ఏముందిరా నొప్పి రావడానికి? ఏమన్నా ఉంటే కదట మీరు కుచ్చిళ్ళు పోస్తున్నారు, ఏం కనపట్లేదు ఇక్కడ. అరే అది ఏం చెప్పాలో అర్థం కాక పాపం సైలెంట్గా అలా ఉండిపోయాడు. పాప అన్ని ధరింపజేశారు. అంటే విషయం అంటే ఏమి లేదు, అన్ని తొడిగినట్టు బిల్డప్ ఇచ్చారు అంతే. ఎలా ఉంది మహారాజా పంచ ఎలా ఉంది అంటే, వస్త్రాలు ఎలా ఉన్నాయి మహారాజా? ఏముందిరా, నాకు నేను చూసుకుంటే నా మీద నూలు పోయలేదురా. రే ఉన్నాయన్నీ ఊళ్ళ తీశారు, ఏం కనపట్టలేదురా. మహారాజా ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో తెలుసా? వేరే ప్రపంచంలో ఉన్న దేవత వలె ఉన్నారు మహారాజా మీరు ఇప్పుడు. అందుకే మీరు యోగ్యులని చెప్పింది. ఇక మనం సభలోకి వెళ్దాం అన్నా. ఇక సభలోకి వెళ్ళాడు. పాపం ఏం లేదు, అందరికి నమస్కారం చేశాడు. ఏ టైపులో చేశాడో ఊహించండి మీరు. ఆ జనాలు మొత్తానికి ఎవడికి ఏం కనపట్ల. నిష్ఠ దిగంబరత్వం కనపడదు, ఏం లేదు. ఇక ఏదేం తోటలో ఆదాం ఉన్నట్టున్నాడు. ఇక అంత మించి ఏం లేదు. పాపం పోయి ఇప్పుడు ఏనుగు ఎక్కాలి కదా, ఏనుగుని ఎక్కించబోయేటప్పుడు అడిగారు, మహారాజా మరి 4 నెలలుగా ఇక్కడే ఉన్నాం, మా భార్య పిల్లలు కుటుంబం చాలా ఇబ్బందులుగా ఉంటారు, మరి ఊరేగింపు అంటే తమరు చేసుకుంటారు, కొంచెం మాకేదన్నా అంటే వీళ్ళందరికీ తలా ఒక బంగారు పళ్ళెం నిండా బంగారు కాసులు పోసి వాళ్ళకి అడిగినవన్నీ ఇచ్చి వాళ్ళని సాగనంపండి అన్నాడు. సొమ్ము సమృద్ధిగా తీసుకున్నారు, సంచులు నింపుకున్నారు, జంపు వెళ్ళిపోయారు. ఇప్పుడు రాజుగారు ఏనిగెక్కాడు, ఒంటి మీద నూలు పోగలేదు, ఊరేగుతున్నాడు బజార్లమ్మటి. రాజ్యంలో పౌరులందరూ చూస్తున్నారు, ఎవడు నోరు తెరవట్లేదు. ఎవడు నోరు తెరిచి ఏమీ లేదంటే వాడు బుద్ధిహీనుడు, మూర్ఖుడు. కాబట్టి అందరూ ఆహాహా ఓహోహో మహారాజా అద్భుతం 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 అద్భుతం. ఒక వీధిలోకి వెళ్ళేటప్పటికి మీలాంటి ఒక చిన్న బాబు డౌట్ వచ్చింది. వాడు వాళ్ళ అమ్మతో అన్నాడు, అమ్మా ఏందే అందరు ఇంత మెచ్చుకుంటున్నారు వస్త్రాలని, అసలు రాజుగారు ఒంటి మీద ఏం లేదు కదమ్మే అన్నాడు. వాళ్ళమ్మ ఒక డౌట్, చేరా నీకేం కనపడలేదా? అప్పుడుదా వాళ్ళమ్మ అనుకుంటుంది నేను మూర్ఖురాలని రాజ్యం మొత్తంలో అని. ఇప్పుడు వాడికి ఏం కనపడట్లేదు అనేసరికి నాకు పుట్టాడు కదా వీడు కూడా మూర్ఖుడై ఉంటాడు. నిజం చెప్పరు, ఏం కనపడలేదు. లేదు మమ్మీ ఏం కనపడదమ్మా.
సరే, ఈమె ఉండబట్టలేక కాసేపు ఆగి పక్కన ఇంకొక మనిషిని అడిగింది. వదిన, మనలో మన మాట. నువ్వు చెప్పింది నేను ఎవరికి చెప్పను, నేను చెప్పింది నువ్వు ఎవరికి చెప్పొద్దు. మన ఇద్దరిలోనే ఉంచుకుందాం. రాజుగారి మీద నీకేమన్నా కనపడుతుందా? ఏమనుకోవద్దు వదిన, అసలు ఏమి లేకుండా తిరుగుతున్నాడే. వదిన, నీకేం కనపడలేదు? ఏంది కనపడేదాడు పోందా? చూడలేక సస్తున్నావు వాడి దరిద్రం. చండాలంగా చీచీ చీచాను. ఆ దరిద్రపు వేషాన్ని చూడలేక సస్తున్నావు. ఇక ఆ నోట పడి అందరికి వెళ్ళిపోయాయి. అది పరిస్థితి. చివరికి రాజుకు డౌట్ వచ్చింది. ఏందిరా జనం నన్ను చూసి ఆనందపడకపోగా ఏదో చెవులు కొనుక్కుంటారు ఏంటి అని అడిగితే చిన్నగా పోయి ఎంక్వైరీ చేసి వచ్చి తమరేం అనుకోనంటే, మమ్మల్ని క్షమిస్తానంటే, శిక్ష విధించనంటే, ఒక మాట చూద్దానంటే పొర్రపాటును కూడా చేయని చెప్పండి బాబు అన్నాడు. ఇప్పుడంటే తమరి ఒంటి మీద అసలు మాకేం కనపట్లేదు మహారాజా అన్నాడు. నిష్ఠ దిగంబరిగా ఉన్నారు, తమరి ఒంటి మీద మాకేం కనపట్లేదు. నీకేనా మిగిలిన వాళ్ళు కూడా అన్నాడు. అందరిది అదే పరిస్థితి మహారాజా అన్నాడు. ఇంకా చూస్తావేరా, ఆ పై వస్త్రం ఈరా ఈ నాకు కూడా కనపట్లేదురా, సరిపోయారు అందరే అని వాడు చుట్టుకొని పాపం ఇంటికి పరిగెత్తినాక అర్థమైంది వచ్చిన వాళ్ళు శత్రురాజు అనుచరుడని. వాడిని నడి వీధులలో అవమానపరచడానికి చేసిన కుట్ర అని. వాడు రెండు మాటలు మాట్లాడి ఆ 2 మాటల్లో ఎంత మోసం చేశాడో ఒక్కసారి మీరు ఊహించండి. ఈ మాటలు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, కాసేపు ఏదో సరదాగా నవ్వుకుంటారని ఒక హాస్యపు కథ చెప్పి పండించాలని నేను చెప్పలా, అవసరం నాకు లేదు. ఎందుకంటే కథలు చెప్పి ఏదో మిమ్మల్ని మత్తెక్కించి నవ్వించి కవ్వించి టైంపాస్ చేసి ఆ విధంగా నేను సేవ చేయాలనుకోలేదు. ఫస్ట్ నుంచి నేను అలా చేయలేదు. పగలబడి నవ్వినోళ్ళు కొంతమంది ఉన్నారు మీలో. మోసపోయిన రాజును చూసి నవ్వుతున్న మీరు మోసపోలేదా? చాలా విషయాలలో సంవత్సరాలుగా శత్రువు చేతిలో మోసపోతానే ఉన్నారు. వాడి చేతిలో మోసగింపబడకపోతే వాక్యం అబద్ధమవుతుంది. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు కలిగిన ఆది సర్పమైన ఆ ఘట సర్పము పడద్రోయబడి ఉన్నది. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎవరెవరు ఏ విషయాల్లో మోసపోయారో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఎందుకంటే వాడి పనే అది. ఎందుకు మోసపోతున్నామంటే 2 కారణాలను బట్టి మోసపోతున్నాం. 1 అజ్ఞానం లేదా అమాయకత్వం. 2 ఒకటే భావం వచ్చే విధంగా. అజ్ఞానం అంటే సంబంధిత విషయంలో జ్ఞానం లేకపోవుట. బైబిల్లో ఇంకో మాట చెప్పబడి ఉంది, జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మునని. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును. జ్ఞానం కలిగిన వాడు అన్నిటినీ గుడ్డిగా నమ్మడు. ఈరోజు మనం గ్రహించాల్సినటువంటి విషయాల్లో మొట్టమొదటిది, మోసపోవడానికి మనిషి కారణం ఏంటి అంటే ప్రధానమైంది అజ్ఞానం, అమాయకత్వం. ఈ ఒకటేనా? మోసపోవడానికి మరో కారణం ఉంది. అదేమిటంటే నిర్లక్ష్యం. 2వది నిర్లక్ష్యం. ఏ విషయాన్ని కూర్చైనా సరే నువ్వు అడుగు వేయబోయేటప్పుడు, ఒక నిర్ణయం చేయబోయేటప్పుడు, ఒక తప్పటడుగు కానీ మంచి అడుగు కానీ వేయబోయేటప్పుడు పరిశీలించకపోవటం, కొంచెం చురుకుగా వ్యవహరించడం, కొంచెం శ్రద్ధ వహించి ఆ విషయంలో జాగ్రత్త పడటం అనేది చేయక నిర్లక్ష్యంగా ఉంటే ఖచ్చితంగా మోసపోతాం. భార్య చెప్పింది భర్తకి, ప్లాట్ తీసుకోబోతున్నారు, కరెక్ట్గా ఉన్నాయా లేదా, అతను ఏదన్నా ఇంకొకళ్ళకి అమ్మాడా, దాని పూర్వాపరాలు జాగ్రత్తగా పరిశీలించి మీరు ప్లాట్ తీసుకోండి అని భార్య భర్తకి సోదాపు, నీకు సోదరుళ్ళ కనపడుతున్నానా, పిచ్చోళ్ళ కనపడుతున్నానా, లెక్చర్లు ఇవ్వ, మాకు తెలుసులేపా
ఆడదానిలాగా ఉండని వీడు ఆపోజిట్ కౌంటర్ వేసిపోతాడు. మా నాన్నగారు చేసింది అదే వ్యాపారం కాబట్టి కాస్త కూస్తో నాకు తెలుసు కనుక జాగ్రత్త అని చెప్పా. దానికి మీరు ఏదో హానికి పోతారే. సరే, మీరంతా చురుగ్గా ఉండి చక్కగా మీరు కొని ఇచ్చేయగలిగితే నాకు వచ్చిన బాధ ఏంది? సమస్య రాకుండా రేపు సమస్య వస్తే మీరే ఇబ్బంది పడతారు, నాకు సమస్య కాబట్టి నేను చెప్పా జాగ్రత్త అని. నాకు తెలుసులే, మీ నాన్న పనోడైతే నీకు ఆ కాస్త కూస్త జ్ఞానం అంటే మాకు డబ్బులు ఉందలే అని పోతాడు. నిర్లక్ష్యం. తీరా ఫైనల్కి వచ్చేటప్పటికి గుడ్డేసుకొని కూర్చుంటాడు నెత్తి మీద. ఏందండి ఏంది అలాగున్నారంటే, నువ్వు అన్నది నిజమైంది, వాడు మోసం చేశాడు నన్ను అంటాడు. లోపల ఉండదు, అరే సిగ్గులేనోడ ముందే చెప్పాగా, నేను ఎచ్చులుగా నాకు తెలుసు అన్నావు, చూసుకోమని మధ్యలో కూడా హెచ్చరించాగా, ఒకసారి చెక్ చేయమని చెప్పాగా, నలుగురిని అడగమని చెప్పాగా, ఏం పోయింది? నిర్లక్ష్యం. నేను తెలివిగల్లోని, నాకు అన్నీ తెలుసు. నిర్లక్ష్యం. మోసపోవడానికి రెండవ కారణం నిర్లక్ష్యం. మొదటిది అజ్ఞానం, రెండవది నిర్లక్ష్యం. తప్పులు మన యేసుమా, అందుకే మోసపోకుడి అన్నాడు. అయా వాడు మోసగాడు, వాడు మోసం చేసేవాడైతే వాడి మోసాన్ని మేము ఎట్ట తప్పించుకుంటామంటే, అసలు మోసపోయే పరిస్థితి ఒక మనిషికి ఎందుకు వచ్చిందో కొంచెం ఆలోచించండి రా, అర్థమైపోయిందని చెప్పాడు. ఈరోజు మనల్ని కూడా నడి బజార్లో ఊరేగించడానికి, అవమానాలు పాలు చేసి అవహేళన చేయడానికి సాతాను నడుంగట్టాడు. ఇందులో సేవకులు విశ్వాసులు అన్న భేదం లేదు, వీళ్ళు వాళ్ళన్న భేదం లేదు. కథలో రాజుని పరువు తీసినటువంటి దుర్మార్గులైన నలుగురు మోసగాళ్లలాగా ఈరోజు సైతానుగాడు మనల్ని అన్ని విధాల డ్యామేజ్ చేయడానికి, దేవుని బిడ్డలమైన మనల్ని నలుగురిలో నగుబాట్లు చేయడానికి, నవ్వుల పాలు చేయడానికి కుట్రబన్ని తిరుగుతున్నాడు వాడు. అజ్ఞానంతో ఉన్నా, అమాయకత్వంతో ఉన్నా, నిర్లక్ష్యంగా ఉన్నా దెబ్బతింటాం ఖాయం. అది సేవకుడైనా, విశ్వాసైనా, పరిచారకుడు ఎవరైనా సరే పడగెత్తిన పాములాగా కాటు వేయడానికి ఎనీ టైం వెంటాడుతా ఉన్నాడు వాడు. తస్మాత్ జాగ్రత్త అనేది పరిశుద్ధాత్మ స్వరం.